సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డుకు ఇరువైపులా దుకాణాల విస్తరణ కారణంగా రహదారి సంకుచితమై తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గురువారం మైలారం సిరికొండ సర్పంచ్లు తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు కొలతలు చేపట్టారు. రహదారిపై అక్రమంగా నిర్మించిన షెడ్లు, దుకాణాల విస్తరణలను వారం రోజుల్లో తొలగించాలని దుకాణదారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సిరికొండ ప్రజలకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధాన రహదారి అయినటువంటి భీమ్గల్ నుండి కామారెడ్డి వైపు వెళ్ళే రహదారిలో దారికి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాలు కానీ నివాస గృహాలలోని వారి యొక్క దాన్ని ఆక్రమణ చేసుకుంటూ వాళ్ళ యొక్క స్వయోపయోగాలకు ఉపయోగించుకుంటున్నారు. కానీ వెళ్ళేటటువంటి యొక్క ప్రజలకు వాళ్ళ ప్రయాణమై వాహనాల ద్వారా కానీ 2 వీలర్స్ ద్వారా 4 వీలర్స్ ద్వారా వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. మొన్న ఒక బస్సు సంఘటన జరిగే నుంచి కాబట్టి ఈ యొక్క షాపులలో వాళ్ళు కానీ మీ ముందు ఉన్నటువంటి ఈ రోడ్డు క్రమంలో ఉన్నటువంటి వెడల్పు డ్రైనేజీకు మీరు దాటి వచ్చారు కాబట్టి వాటన్నింటినీ తొలగించాలని మేము కోరుతున్నాము. మేము నోటీస్ ఇస్తున్నాము. వారం రోజుల్లో కూడా మీరు తోసేయకపోతే మేమే తీసేయాల్సి వస్తుంది. అప్పుడు దానివల్ల జరిగేటటువంటి ఇబ్బందులకు కానీ దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క యజమానులకు, గృహ యజమానులకు మరియు దుకాణాల యజమానులకు కూడా తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.